ఎందుకంటే ఎవరి మీద రాగం లేని వాడికి నా మీద మాత్రం ఉంటుందా? అందుకే నేను లభిస్తే ఎంత, లభించకపోతే ఎంత, నేను పట్టలేదేమో నా గురించి రామచంద్రమూర్తికి, అందుకే నన్ను రక్షించడానికి ఉపేక్ష చేస్తున్నాడేమో. అంతేకాదు లోకంలో ఒక వ్యవహారం ఉంటుంది. రాముడికి నాపై అపారమైన ప్రేమ ఉంది, అది నేను చూశాను. వివాహమైన దగ్గర నుంచి రాముడు ఎల్లవేళలా నా పట్ల చూపించిన ప్రేమ నాకు గుర్తుంది. అనసూయమ్మతో సీతమ్మ అంటుంది, తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు నన్ను ఉంటుంది. కనుక రామచంద్రమూర్తి సీతమ్మని ఎంత ప్రేమగా చూసుకున్నాడో సీతమ్మ మర్చిపోలేదు. అంత ప్రేమగా చూసుకున్నవాడు తప్పకుండా నన్ను రక్షించడానికి వస్తాడని ఇంతవరకు అనుకున్నది. కానీ ఆయన జితేంద్రియుడు, రాగద్వేషాలు లేని వైరాగ్యశీలి, గొప్ప జ్ఞాని, ఆయనకి నాపై రాగం ఉంటుందా అని ఒక సందేహం కలిగింది. మళ్ళీ ఆ సందేహం ఎంత దూరం వెళ్ళిందంటే, నాపై అంత ప్రేమ ఉన్నవాడికి హఠాత్తుగా ప్రేమ పోతుందా? లేదులే. మానవ స్వభావం ఒకటి ఉంటుంది, వ్యక్తి దగ్గరగా ఉన్నంతసేపు ప్రేమ ఉంటుంది, వ్యక్తి దూరమైన తర్వాత క్రమక్రమంగా తగ్గిపోతుంది. లోకంలో చూస్తూ ఉంటాం ఇలాంటివి. ఇది ఎలాంటిదంటే, నిప్పు మీద నీళ్లు పెడతాం, వేడిగా ఉంటాయి, కొంతసేపటిగా నీళ్లు దించేసేమండి కిందకి, నెమ్మదిగా తిరిగి చల్లారిపోతాయి. కానీ ఎంతవరకు వేడి అంటే అగ్ని సంయోగం ఉన్నంతవరకే, ఎంతవరకు ప్రేమ అంటే మనిషి ఎదురుగా కనబడుతున్నంతకాలమే. దూరమైన తర్వాత ఉంటాయా, నెమ్మదిగా తగ్గిపోతాయి. అలాగే రాముడికి కూడా తగ్గిపోయిందేమో నా మీద ప్రేమ, అందుకే నా దుఃఖాన్ని నన్ను పట్టించుకోవట్లేదేమో అనుకుని మళ్ళీ వెంటనే అనుకుంది, రాముడు అటువంటి వాడు కాడు. కృతజ్ఞులైన మానవుల పట్ల అది వర్తిస్తుందే తప్ప కృతజ్ఞతా పరమమూర్తి అయిన రామచంద్రమూర్తి వద్ద అది వర్తించదు. ఆవిడ ఎన్ని భావాలు కలుగుతున్నాయో చూడండి. దృశ్యమానే భవేత్ ప్రీతి సౌహృదం నాస్త్యపశ్యత నాశయంతి కృతజ్ఞాస్తు నా రామో నాశయిష్యతి. రాముడు అలాంటి వాడు కాడు. కిన్నుమేన గుణాక్కే చిత్. అయితే ఇప్పుడు దోషమంతా ఎక్కడొచ్చింది? నాలో తగిన సుగుణాలు లేవేమో, నాకు తగిన భాగ్యం లేదేమో. అందుకే రామపత్నినై కూడా దురవస్థల్లో ఉన్నాను. ఇక్కడ ఆ మాట ఎంత గొప్ప మాట అండి. రామపత్నినై కూడా దురవస్థలో ఉన్నాను అంటే అర్థం ఏంటి? రాముణ్ణి నమ్ముకున్న వాడికి ఎప్పుడు ఇబ్బంది ఉండదు. రామరక్ష అంటే అలా ఉంటుంది. అలాగా నేను రాముని పత్నినే, నన్ను రక్షించుకోవాలి అయినా దుఃఖపడుతున్నానంటే, రక్షించగలిగిన సమర్థుడైన పతి ఉండి కూడా నాకు దుఃఖం కలుగుతోందంటే నా భాగ్యం అలా ఉన్నది. ఆ దయకు నోచుకునే గుణాలేవి నా దగ్గర లేవే. ఇన్ని రకాలుగా వివేచన చేస్తుంది ఆ తల్లి. ఇలా బాధపడుతూ అటువంటి రామచంద్రమూర్తిని చేరకుండా దూరంగా ఉండి జీవించడం కంటే ఈ శరీరాన్ని త్యజించడమే మేలు అనే భావంలో కూడా వెళ్ళింది. ఆ సమయంలో ఆమె చింతన పరమాత్మ, ఏ వికారములు లేనటువంటి ధీమంతుడు, వైరాగ్యశీలి అనుకున్నదే. అటువంటి మహాత్ముల గురించి ఆలోచన చేస్తుంది. కొంతమంది ఈ సర్గలో అంటే 26వ సర్గలో 49-50 శ్లోకాలు కూడాను నిత్యస్మరణీయ శ్లోకాలుగా చెప్తారు. ఇందులో ఎవరిని నమస్కరించిందండి తల్లి? ఇదొక మంత్రంట. ఎందుకు మంత్రం అన్నారో ఆలోచించాలి. ధన్యాఖలు మహాత్మానో మునయస్త్యక్తకిల్బిషాః జితాత్మానో మహాభాగ ఏషాన్నస్త ప్రియాప్రియే ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాధధికం భయం తాభ్యాం హి ఏ వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం. ఈ 2 శ్లోకాల్లో ఒక ప్రత్యేకత ఉన్నదండి ఇక్కడ. ఇందులో తల్లి అంటున్న మాట ఏమిటంటే, కొందరు ఉంటారు మహాత్ములు, ధన్యులు, ఇదిగో నేను దుఃఖంతో విలవిల్లాడిపోతున్నాను. కానీ మహాత్ములు దుఃఖాలు కలిగినప్పుడు చలించరు, కృంగిపోరు, సుఖాలు కలిగినప్పుడు పొంగిపోరు. కానీ లోకంలో సుఖాలు దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. సుఖాలు కలుగుతున్నప్పుడల్లా పొంగిపోతూ, దుఃఖాలు కలిగినప్పుడల్లా కృంగిపోతూ ఉంటే తన స్థితిలో తాను ఎప్పుడు ఉంటాడు? ఇది ఆలోచించవలసింది. దీని స్వాత్మన స్థితి అంటారు. ఇక్కడ ఆత్మస్థితి ఎప్పుడు ఒకటే, సత్ చిత్త ఆనందం. సుఖాలు దుఃఖాలకు పొంగిపోవడం కుంగిపోవడం మనసు యొక్క స్థితి. కానీ సుఖం కలిగినప్పుడేమో పొంగిపోతూ, దుఃఖం కలిగినప్పుడు కృంగిపోతూ ఉంటే నీ స్థితిలో నువ్వు ఎప్పుడు ఉంటావు? నీ స్థితి నిశ్చలం. అలా ఉండడం చాలా కష్టం అని నాకు ఇప్పుడు తెలుస్తోంది. లేకపోతే ప్రియం కలగకపోయేటప్పటికల్లా దుఃఖం, అప్రియం కలిగితే దుఃఖం. ఈ స్థితిలో ఉన్నాను నేను ఇప్పుడు. అవి లేని మహాత్ములు ఉన్నారు, వారికి ప్రియాప్రియములు ఎలా ఉన్నా ఒకేలా ఉంటారు. వాళ్ళని ద్వంద్వాతీతులు అంటారు. వాళ్ళు మహాయోగులు, వాళ్ళు స్థితప్రజ్ఞులు. అలాంటి స్థితప్రజ్ఞులైన మహాత్ములకు ఒక నమస్కారం అంటోంది తల్లి. ఇది ఇందులో ఉన్న భావం. అంటే ఇందులో చెప్పబడ్డ దేవతలు ఎవరు? దేవతలు కాదు, స్థితప్రజ్ఞులైన మహాత్ములు. అందుకే అటువంటి మహాత్ములకు నమస్కారం చేసుకోవాలి. భగవద్గీత ఆ స్థితినే పరమ లక్ష్యంగా చూపించింది. స్థితప్రజ్ఞ మొదలైన లక్షణాలు జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే బోధపడుతుంది ఇక్కడ. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. అది గుర్తుపెట్టుకోవాలి.
స్థితప్రజ్ఞులు. వాళ్ళని తలంచుకునమ్మ అలా ఉండగలుగుతారు కొంతమంది, వాళ్ళకు నమస్కారం అది. ఇది మాటల సందర్భంలో వచ్చిన మాటే, కానీ తల్లి విదేహరాజుల పుత్రిక కదా, అందుకు అటువంటి బ్రహ్మజ్ఞానుల గురించి అవగాహన కలిగి వాళ్ళకు నమస్కారం చేసుకున్నదండి ఇక్కడ. కానీ పరమాత్మైన రామవియోగం మాత్రం దుఃఖమే, ఆ దుఃఖం గొప్పదే. ఈ తల్లి భావజాలంలో ఉన్నటువంటి విశేషాలవి. అందుకే ధన్యాక్కలు మహాత్మానో మునయ త్యక్త కిల్బిషా జితాత్మానో మహాభాగా ఏషాం నస్త ప్రియా ప్రియే. మహాత్ములు, ఏ దోషము లేని అంతఃకరణం కలిగిన వారు, మనస్సును నిగ్రహించుకున్న మహాత్ములు, ప్రియాప్రియములకు చలించిన వారు ఎవరైతే ఉంటారో వారు మహాత్ములు. అంతేగాని ప్రియం ప్రాప్తించినప్పుడు వారు సుఖము అనుకోరు, అప్రియం కలిగినప్పుడు దుఃఖము అనుకోరు. సామాన్యుల ప్రియం ప్రాప్తించినప్పుడు దుఃఖం లేదు సుఖం అనుకుంటారు, అప్రియం కలిగితే భయపడతారు. సామాన్యుల లక్షణం, వాళ్ళకి అలా ఉండదు. అటువంటి ద్వంద్వాతీతులైన మహాత్ములకి నమస్కారము అంటే మానవుడి కర్తవ్యాల్లో దేవతలకి ఎంత నమస్కరించుకోవాలో అటువంటి జ్ఞానులకు కూడా నమస్కరించుకోవాలి. అందుకే నమో గురుభ్య మహద్భ్య అంటే వారికి నమస్కారం. అందులో సుందరకాండ స్థితప్రజ్ఞులైన యోగీశ్వరులను నమస్కరించుకోవడం గురించి చెప్తున్నది ఇక్కడ. ఇలాగా స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో కూడా సంపూర్ణమైన అవగాహన కలిగిన తల్లి విదేహరాజుల పుత్రిక గనక ఆ తల్లి మాట్లాడగలదండి. ఈ మాట చాలా విశేషమైన అంశం ఇక్కడ. ఈ విధంగా అనేక రకాల భావన చేస్తూ ఉండగా ఒక్కసారి అక్కడ నిద్రిస్తున్నటువంటి ఒక రాక్షస స్త్రీ లేచి ఆత్మానం ఖాదతా నార్యా నసీతాం భక్షయిష్యథ. అనార్యా అంటే దుష్ట స్త్రీలారా, ఆత్మానం ఖాదత మిమ్మల్ని మీరు తినేయండి. దీనికి కొందరు అర్థం రాశారంటే నన్ను తినండి అన్నారు. ఏదైనా పర్వాలేదు, బాధతో అన్నమాట. మీరు తినేస్తా అని సీతమ్మని బెదిరిస్తున్నారు, మిమ్మల్ని మీరు తినండి లేదా నన్ను తినండి, ఏది చెప్పుకున్నా పర్వాలేదు. ఇక్కడ మిమ్మల్ని మీరు తినండి అంటే ఆవిడ్ని సంహరిస్తాం, బాధ పెడతామంటే అది తిరిగి మీకే వస్తుంది అని చెప్పడం దాని యొక్క భావం. ఎందుకంటే మహాత్ముని దుఃఖ పెడితే వాళ్ళకి అది రాదు, దుఃఖ పెట్టిన వాళ్ళకి ఆ దుఃఖం తిరిగి వస్తుంది. అందుకే ఆత్మానం ఖాదతా నార్య నసీతాం భక్షయిష్యథ. ఇప్పుడు ఎవరనుకున్నాం? జనకస్య సుతామిష్టాం సృషాం దశరథస్య చ. మహాత్మురాలయ్యా, మహారాజులు ఎంట పుట్టింది, మహారాజులు ఎంట పెట్టినటువంటిది, ఒక మహాత్మునికి ఇల్లాలు. ఆమెను మీరు హింసిస్తున్నారు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక కళ వచ్చింది సుమా. ఈ కళ చాలా భయంకరమైనది. హృద్యం అంటే కళ వచ్చి వెళ్ళిపోయినా మనసులోంచి ఇంకా వెళ్ళలేదు, అంత చక్కగా హృదయంలో నాటుకుపోయింది. అటువంటి స్వప్నము రోమహర్షణ, తలుచుకుంటూ ఒళ్ళు గగుర్పాటు పొడుస్తుంది. కళంతా చెప్పకుండా కళ ఫలితం చెప్పిందండి. ఇది చెప్పే తీరులో ఉన్న అందం. ముందు కళ చెప్పింది అనుకోండి ఏదో అని వింటూ ఉంటారు, ముందే కళ ఫలితం చెప్పిస్తే మరింత ఆసక్తి ఉంటుంది ఇక్కడ. దాని ఫలితం ఏంటంటే రాక్షసానాం అభావాయ భర్తురస్య జయాయ చ. నాకు ఇప్పుడు కళ వచ్చింది, ఆ స్వప్నం యొక్క ఫలం ఏంటంటే రాక్షసులకి నాశనము, వీళ్ళాయనికి జయము. ఇది ఎప్పుడైతే ఆమె చెప్పినదో, ఆమె పేరే త్రిజట. ఏవముక్త స్త్రిజటయా రాక్షస్య క్రోధమూర్ఛితా. వెంటనే కోపోద్రికంలో ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఒక్కసారిగా ఆ మాట విని భీతాహ, భయపడి ఆమె చుట్టూ కూర్చుని కథయస్వత్వయా దుష్ట స్వప్నో ఇంకీదృశో నిశి, నీకొచ్చిన కళ ఏమిటో కొంచెం వివరిస్తావా, మాకందరి వినాలనుంది. పైగా ఉవాచ వచనం కాలే త్రిజటా స్వప్న సంస్కృతం. కాలే అంటే ఉషక్కాలం, ప్రాతకాలం. ఆ సమయంలో వచ్చిన స్వప్నములు నిజమవుతాయి అనేటటువంటి విషయం. అందుకే కాలే అనే మాటకి ఉషక్కాలం అని ఒక అర్థం ఉన్నది. అప్పుడు వచ్చిన స్వప్న విశేషముల గురించి చెప్పమన్నాడు, కానీ ఆవిడ వివరించి చెప్తోంది. ఈ స్వప్నంలో కూడా చాలామంది అద్భుతమైన మంత్ర విశేషాలు, ఉపాసన రహస్యాలు ఉన్నాయని చెప్పారు. అందుకే ప్రతి ఘట్టము గొప్పదే. ఉమా సంహితలో అయితే త్రిజటా స్వప్న వృత్తాంతం స్మరిస్తే చాలు దుస్వప్న దోషాలు పోతాయంటారు. అందుకే సుందరకాండ పారాయణ మనకి ఎన్నెన్ని రకాల దురవస్థలు ఉన్నాయో వాటన్నిటినీ తొలగించగలిగిన ఔషధాలు కలిగిన గ్రంథం అండి. అసలు మనకే తెలియదన్న దురవస్థలు ఉన్నాయని. ఎన్ని రకాల గ్రహదోషాలు, ఎన్ని రకాల దుర్నిమిత్తాలు, ఎన్ని రకాల ఉత్పాతాలు, వాటన్నిటికీ ఔషధాలు ఉన్నాయి సుందరకాండలో. అంత గొప్పది. అందుకే సుందరకాండ మన క్షేమం కోసమే కాకుండా దేశక్షేమం కోసం తరచూ పారాయణ జరుగుతూ ఉంటే భారతదేశం బాగుంటుంది. అసలు ఎన్ని రకాల దాడులు జరిగినా ఇంకా సుందరకాండ రామాయణం చెప్పుకుంటూ ఉన్నాం కనుక ఈ పాటైనా నీరు నిప్పు పుడుతున్న స్థితిలో ఉన్నామేమో అని కూడా అనిపిస్తున్నది. ఇక్కడ ఎంత దివ్యమైనటువంటి వృత్తాంతాలండి. ఇందులో రామచంద్రమూర్తి యొక్క దర్శనములు ప్రధానంగా 3 కనబడతాయి. ఆ 3 అంతర్యం తర్వాత పరిశీలన. త్రిజట అనే మాట దగ్గర నుంచే ఒక వైదిక స్పృహ కలుగుతూ ఉంటుంది ఇక్కడ. అందులోంచే త్రిపద అయిన గాయత్రి స్వరూపం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈమెకు వచ్చిన స్వప్న వృత్తాంతం కేవలం కళ మాత్రమే కాదు, సూక్ష్మ భూమికలో వచ్చిన ఒకనొక దర్శనం. అది తెలుసుకోవాలి ఇక్కడ.
అటువంటి దర్శనంలో కనిపించిన 3 రకాల రామమూర్తులు కూడా ప్రాతర్మధ్యాహ్న సాయం సంధ్యా సమయాల్లో సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి నారాయణ బ్రహ్మం యొక్క రూపముగా పెద్దలు వ్యాఖ్యానించారు. ఇటువంటి రహస్యములు దీనిలో ఉన్నాయి. గ్రహించిన వాడికి, విశ్వసించిన వాడికి కావలసిన ఆనందం ఇందులో ఉంటుంది. ఇక్కడ మొట్టమొదటిగా గజదంతమయీం దివ్యాం శిబికాం అంతరిక్షగాం, ఏనుగు దంతాలతో నిర్మింపబడిన ఒకానొక పల్లకి. చిత్రం ఏంటంటే పల్లకిని 1000 హంసలు మోస్తున్నాయి. అది ఆకాశంలో వస్తూ ఉండడం నేను స్వప్నంలో చూశాను. అందులో లక్ష్మణ సీతుడైన రామచంద్రమూర్తి శ్వేతాంబరధారి అయి దివ్యంగా దర్పముతో ఆసీనుడైన గోచరించాడు. తర్వాత నాకు దృశ్యంలో సీతమ్మ కనబడింది. నేను స్వప్న దృశ్యాలు చాలా చిత్రంగా ఉంటాయి, పేర్చినట్టు కూర్చున్నట్టుండో, ఒకదాని వెంట ఒకటి ఇది రిజాల్వ్ అవుతూ ఉంటుంది, మరొకటి వస్తూ ఉంటుంది. అలా ఉంటాయి స్వప్నంలో ఉంది దృశ్యాలు. మరొక దృశ్యం కనబడింది. సీతమ్మ ఒక తెల్లని పర్వతంపై కూర్చుని ఉన్నది. పైగా ఆవిడ కూడా ధవళతమాం సుఖ గంధమాల్య శోభే అన్నట్లుగా దివ్యమైన శుక్లమాల్యాంబరధరో, శుక్లమైనటువంటి వస్త్రములు ధరించున్నది. సీతా శుక్లాంబరావృత, అటువంటి రూపముతో ఆ తల్లున్నది. అది సముద్ర మధ్యంలో ఉన్న ఒక తెల్లని పర్వతంపై, తెల్లని పర్వతం శ్వేత పర్వతం, శ్వేతద్వీప స్ఫురణే కనబడుతున్నది ఇక్కడ. అటువంటి సమయంలో ఒక దివ్యమైనటువంటి ఏనుగుపై రామచంద్రమూర్తి వస్తున్నాడు. చతుర్దంతం మహాగజం, 4 దంతములు కలిగిన ఏనుగు, అంటే ఇది ఐరావతం. అది తెల్లని ఏనుగు. దానిపై రామచంద్రమూర్తి ఆ గగన మార్గంలో ఏనుగు మీద వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉండగా సరిగ్గా ఈ పర్వతం వద్దకు వచ్చాడు. వచ్చేటప్పటికల్లా చెయ్యి చాచాడు. సీతమ్మ చెయ్యి అందుకుని ఆ ఏనుగుపై కూర్చుంది రాముని పక్కన. ఇప్పుడు ఆ గగన మార్గంలో ఐరావతంపై సీతారాముడు వెళ్తున్నారు. ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అని ఒక పాట ఉన్నది, అది ఇక్కడ దర్శనమైందండి. ఇక్కడ ఆ వెళుతున్నాడు రామచంద్రమూర్తి. ఆ సీతమ్మ ఉన్నది ఉన్నట్టుగా ఒక్కసారి కాస్త అలా పైకి లేచి ఒకే ఏకకాలంలో సూర్యచంద్రులిద్దరినీ చేతులతో తుడుస్తోందిరండి. ఎంత చక్కటి దృశ్యం కనబడుతోంది ఇక్కడ. భర్తురంకాత్ సముత్పత్య తత కమలలోచన చంద్ర సూర్యౌ మయా దృష్ట పాణినా పరిమార్జతి. సూర్యచంద్రుని తుడుస్తోందిట ఆ తల్లి. ఇది స్వప్నశాస్త్ర ప్రకారంగా చూస్తే, స్వప్నశాస్త్రం మనకు శాస్త్రం ఉందండి. ఇక్కడ కొంతమంది ఉన్న యువతైనా ఇది గ్రహించాలి, లేదా విన్నవాళ్ళు యువకుల్లా గ్రహించాలి. ఇది ఒకటి. ఎన్ని విద్యలు మనకున్నాయనే స్పృహ ఒకసారి కలగాలి. ఇక్కడ రామాయణం భారతం చదివినప్పుడు కొన్ని విద్యల ప్రస్తావన వస్తుంది. విద్యల ప్రస్తావన వచ్చినప్పుడు ఓహో అప్పటికి ఆ విద్యలు ఉండేవి అని. ఉదాహరణ మనం ఇప్పుడు కథలు చూసుకుంటూ అప్పటికాని కంప్యూటర్ మీద కూర్చున్నాడు అనగానే ఓహో కంప్యూటర్ అనే టెక్నాలజీ ఉండేది అని తెలుస్తుంది కదా. అదేవిధంగా రామాయణ కాలంలో ఆ విమానాలు వర్ణించినప్పుడు ఊహాగానాల కింద తీసేయడానికి లేదు. అప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం, ఆ వ్యవస్థ ఉండేది అని తెలుస్తుంది. అలాగే స్వప్నముల గురించి ఇక్కడ మనకి ఇది కనబడితే ఇది ఫలితం అంటూ స్పష్టంగా ఇక్కడ కనబడుతున్నాయి. వ్యాఖ్యాతలు ఏం చేశారంటే అక్కడ ఆవిడ కనబడే దృశ్యాన్ని స్వప్నశాస్త్రం ఎలా చెప్తోందో వర్ణించారు. ఇక్కడ సూర్యచంద్రులు ముట్టుకున్నట్టు కల వస్తే వాళ్ళు ఉన్నత స్థితికి వెళతారు, వాళ్ళ దుఃఖాలన్నీ తొలగిపోయి ఆనందాన్ని పొందుతారు అనే దానికి సంకేతంట. స్వప్నంలో సూర్యుడు చంద్రుడు కనబడ్డా ఒక అదృష్టమనే చెప్తారు. వీళ్ళు స్వప్నశాస్త్రం చెప్తోంది. స్వప్నశాస్త్రం అనే గ్రంథం ఉందండి ప్రత్యేకించి. పురాణాల్లో అనేక చోట్ల స్వప్నములు వాటి ఫలితాలు చెప్పారు. ఆశ్చర్యకరంగా ఉంటాయి. మొన్నట్టు చెప్పిన ఫ్రాయిడ్ డ్రీమ్ సైకాలజీ కాదు, యుగాల క్రితం ఉంది స్వప్నాల గురించి. ఏ స్వప్నాన్ని ఎలా చూడాలో చెప్పారు. స్వప్నాలను ప్రతీదీ కూడా భవిష్యత్తు గురించి ఏదో చెప్తుంది అనుకోవద్దు. పొద్దున్న లేచి నాకు ఏం కళ్ళు వచ్చాయి అని మొదలెట్టి ఈ కళ్ళ వల్ల ఏమైపోతుందని భయపడటం కాదు. కళ్ళు అనేక రకాలుగా వస్తుంటాయి. తిన్న తరక్క కళ్ళు వస్తుంటాయట. ఇది ఒకటి ఉన్నది. స్వప్నాల గురించి ఎన్ని చెప్పాడండి. నేను ఇప్పుడు మళ్ళీ సుందరకాండ దగ్గర పెట్టుకుని కళల నుంచి వెళ్ళిపోతున్నా అనుకోవద్దు. కానీ ఒకానొక అద్భుతమైన విద్య ఉందని చెప్పుకోవడానికి కూడా ఇదే వేదిక. యూనివర్సిటీలో తెలుసుకోలేం, స్కూల్స్లో తెలుసుకోలేం, కాలేజీల్లో తెలుసుకోలేం. మరి ఎక్కడ అవి కూడా పురాణ వేదికల మీద చెప్పుకోవాలి. ఏం చేస్తాం? ఆత్రేయ మహర్షి స్వప్నశాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు. అందులో ఎన్ని రహస్యాలు ఉంటాయో. స్వప్నం బట్టి రోగాన్ని నిర్ధారించవచ్చు అని కొన్ని అధ్యాయాలు రాశాడు మహానుభావుడు. నేను ఆయుర్వేదం ప్రధానంగా వాత, పిత్త, కఫ ఈ 3 తత్వాల బట్టి చికిత్స చేస్తుంది. శరీరానికి 3 తత్వాలు ఉంటాయి, మనసుకు 3 తత్వాలు ఉంటాయి. ట్రీట్మెంట్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. శరీరానికి ట్రీట్ చేసేటప్పుడు వాత, పిత్త, కఫతత్వాలు చూసి వీడి శరీరం యొక్క ప్రధాన తత్వం ఏంటో గ్రహించి తత్వ ప్రకోపం వల్ల వచ్చే రోగాలకి వాడి తత్వాన్ని అనుసరించి ఔషధాలు ఇవ్వాలి. ఇది శరీర తత్వం. మనస్సుకు కూడా 3 తత్వాలు ఉంటాయట, సత్వ, రజస్, తమస్సులు. వాటి వల్ల భావోద్రేకాలు కలుగుతుంటాయి. దాన్ని బట్టి రజోగుణం వల్ల మానసిక వికారాలు పొందినటువంటి వాళ్ళకి వెంటనే సత్వం బోధిస్తే కష్టం. అందుకే తమస్సును ముందు తెచ్చి రజోగుణాన్ని తగ్గించాలి. ఇవంటే ట్రీట్మెంట్లు అండి. అందుకే ఇప్పుడు నిద్రపరిచే మాత్రలు ఇస్తూ ఉంటారు, మీరు గమనించారు లేదు ఇక్కడ. అదే మొదటి నుండి సత్వగుణం జాగ్రత్తగా చేస్తే రజోగుణం ప్రకోపం చేయకుండా ఆపచ్చు.
తమస్సు అలవాటు చేశారనుకోండి, తతోయాంతి అధమాగతి అన్నాడు కృష్ణ పరమాత్మ, కిందకి లాగేస్తుంది. ఎంత ట్రీట్మెంట్ అండి! చిన్న సూచనప్రాయమే. సత్వరజస్తమో గుణాల గురించి స్టడీ చేస్తే మానసిక రోగాలు తొలగించవచ్చు. వాతపిత్త కఫతత్వాలు అధ్యయనం చేస్తే శారీరక రోగాలు తొలగించవచ్చు. వాతతత్వం ప్రకోపిస్తే ఏ కళలు వస్తాయి, పిత్తతత్వ ప్రకోపం వల్ల ఏ కథలు వస్తాయి, ఈ కళలు వస్తాయి. శాస్త్రం రాశాడు ఎవరు? ఆత్రేయ మహర్షి. కొండలు మించి పడిపోతున్నట్టు, నీటిలో మునిగిపోతున్నట్టు కళ్ళు వచ్చేగానే పొద్దు నాకేమీ అవదండి అని అనడం కాదు. అందులో దానికి సంబంధించి ఏ రోగం ఉంటే కలుస్తుందో చెప్పాడు మహానుభావుడు ఇక్కడ. అది రోగాలను కొన్ని కళలు చెప్తాయట. కొన్ని కళలు ఏం చేస్తాయంటే అంతశ్చేతనలో దాగిపోయినటువంటి గాఢమైన భావాలను చూపిస్తాయి. సబ్కాన్షియస్ అనే మాట గురించి మాట్లాడినటువంటి మహానుభావుడు ఆయనే. మూడవ స్వప్నములు ఎలా ఉంటాయి అంటే భవిష్యత్తును సూచిస్తాయని చెప్పాడు. దీన్ని బట్టి అది అర్థం చేసుకుంటే ఏవి భవిష్యత్ సూచకములు, ఏవి రోగాలను తెలియజేస్తాయి, ఏవి అంతఃకరణ వాసనలను తెలియజేస్తాయి చూపిస్తాడు. ఇంకోటి గత జన్మల్లో కూడా స్వప్నంలో కనబడుతుంటాయట. గత జన్మ అనుభవాలు తర్వాత జన్మవి కూడా భావిగా కనబడతాయి. పోల్చడం కష్టం. అయితే పుట్టిన పసిపిల్లలు వాళ్ళు కూడా నిద్రపోతున్నప్పుడు నవ్వుతూ ఉంటారు, ఏడుస్తుంటారు. వాళ్ళకేంటండి, మనకంటే లోకవాసనలు అంటే కనుక స్వప్నంలో కనబడుతుంటే నవ్వుతూ ఏడుస్తాం. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పద్మపురాణం దీనికి సమాధానం చెప్తాడు. అది శివుడు బోధిస్తూ చెప్పినటువంటి గీతలో వస్తుంది. ఏమనంటే ఆ సమయంలో వచ్చే స్వప్నాలు శైశవ దశలో గత జన్మల వాసనను అనుసరించి వస్తాయట. అలాగే మరణానికి సమీపంలో ఉన్నటువంటి దశలు, అవసాన దశలో కొన్ని స్వప్నాలు వస్తాయట. ఆ తర్వాత జన్మలకు సంబంధించిన వస్తాయని చెప్పాడు. ఎంత విశేషమైనవన్నీ పరిశోధించవలసిన అంశములు. ఎంత స్వప్న శాస్త్రం ఉంది. ఇలాంటి ఇంకెన్నెన్నో శాస్త్రాలు కలిగిన భారతీయ సంస్కృతికి నమస్కారం. అది తెలియకుండా పోగొట్టుకున్నామే అనే బాధతో మరొక నమస్కారం అటన్నిటికీ. ఇంత ఉన్నదండి వాటిలో స్వప్నశాస్త్రం. అందుకే స్వప్నాల గురించి వృత్తాంతం భారతంలో ఇంకా కొన్ని చోట్ల చాలా విశేషంగా కనబడతాయి, పురాణాల్లో కూడా చాలా కనబడతాయి. ఎప్పుడైనా రీసెర్చ్ చేయాలి. ఋషుల గ్రంథాలలో స్వప్నాలు, ఋషుల గ్రంథాల్లో మనస్తత్వ శాస్త్రం, ఋషుల గ్రంథాల్లో నిర్మాణ విజ్ఞానం, ఋషుల గ్రంథాల్లో రాజనీతి శాస్త్రం. ఎన్ని టైటిల్స్ ఇచ్చామో ఇంకా రీసెర్చ్ చేయడానికి మీదే ఆలస్యం. అన్ని ఉన్నాయి మన ధర్మశాస్త్రాలు. అది తెలుసుకోవాల్సింది. అక్కడ సూర్యచంద్రులు తాకినట్టు కలొచ్చినది అన్నది ఇక్కడ. అలా కనబడితే ఏమవుతుంది? ఆదిత్య మండలం వాచు చంద్రమండలమేవా స్వప్నే గృహ్ణాతి అస్తాభ్యాం రాజ్యం సంప్రాప్నుయాన్ మహత్. ఇది స్వప్నశాస్త్రం చెప్తున్నటువంటి అంశం ఇక్కడ విశేషమైనది. ఇక్కడ మరొక ఒక అందమైన ఉపాసనాపరమైన భావం కూడా గమనించవచ్చు. ఇక్కడ పూర్వకాలంలో మన ఇళ్లల్లో తల్లులు ఈ ఎలక్ట్రిసిటీ లేని రోజుల్లో సాయంత్రం అయ్యేటప్పటికల్లా లాంతలు శుభ్రం చేసేవారు. ఇంటికి దీపం వెళ్ళాలన్నారు కదా, లాంతలు శుభ్రం చేసి దీపం పెట్టేవారు. కనుక మన ఇల్లు చీకటెక్కకుండా లాంతలు తుడిచి శుభ్రం చేస్తుంటుంది ఇల్లాలు. ప్రపంచం చీకటెక్కకుండా సూర్యచంద్రుని సిద్ధం చేస్తుంటుంది ఆ లోకాల తల్లి, ఆ జగత్ కుటుంబిని, విశ్వ కుటుంబిని. ఎంత భవ్యమైన దర్శనం అండి! ఇలా చూడాలి సీతమ్మని. అలాగా నాకు దర్శనమిచ్చినది. అటుపై తెల్లని 8 వృషభాలు పూంచినటువంటి రథంపై రాముడు తెల్లని వస్త్రములు ధరించి సీతతో లక్ష్మణుతో సహా ఇక్కడికి రావడం నాకు కనిపించినది. ఇవన్నీ తల్లి చూపించిన దర్శనములు. ముందు హంసలు, దాని తర్వాత ఐరావతం, ఆ తర్వాత వృషభం. ఇవన్నీ కూడా ప్రాతర్మధ్యాహ్న సాయంకాల సూర్యమండలాంతర్గతమైనటువంటి గాయత్రీ వేద్యుడైన నారాయణ యొక్క తత్వము అని వ్యాఖ్యానించారు కొన్ని వేద ప్రమాణాలతో పెద్దలు. అది గొప్ప విషయం. అంతేకాదు మరొకటి, మహానుభావుడైనటువంటి విభీషణుడు కూడా చక్కగా అలంకృతై ఏనుగు మీద ఊరేగడం చూసాము. అంటే ఆయనకి తర్వాత రాబోయే స్థితి. ఇక మనవాడు కూడా కనబడ్డాడు. ఎవరు? మా రాజుగారు. రావణశ్చ మయా దృష్ట. ఎలా కనబడ్డే? క్షితో తైల సముక్షిత. ఒళ్ళంతా నూనె రాసుకుని నేల మీద పడి ఉన్న రావణాసుడు కనబడ్డాడు. ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు, తాగుతూ మత్తుగా ఉన్నాడు, ఎర్రని పూల దండలు ధరించి ఉన్నాడు. పుష్పకం విమానం నుంచి నేలపై కూలిపోయాడు. ఇంకో చోట శిరోమండలం గావించుకుని కంచర గాడిద మీద ఊరేగుతూ వెళ్ళడం కనిపించింది. ఆ తర్వాత అతన్ని క్రిందికి లాగి ఒక చీకటి బురద గుహలోకి ఒక నల్లని స్త్రీ లాక్కుపోతుంది. అంటే మృత్యుదేవత కాళరాత్రి లాక్కుపోవడం కనబడినది. మరొక సమయంలో అతను నూనె తాగుతూ నవ్వుతూ నృత్యం చేస్తూ పిచ్చివాడిలా దక్షిణం వైపు గాడిదల రథం మీద వెళ్ళడం గోచరించింది. అతన్ని అనుసరిస్తూ ఇక కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు కూడా ఆ విధంగా వెళ్ళడం గోచరించింది. రావణస్య సుతా సర్వే దుష్టాస్తైల సముత్క్షితా. రావణుని పుత్రులందరూ కూడా నూనెలో మునిగిన దేహాలతో కనబడ్డారు. వరాహం మీద రావణాసురుడు, మొసలి మీద ఇంద్రజిత్తు, ఒంటిపై కుంభకర్ణుడు దక్షిణ దిశ వైపు వెళ్ళడం నాకు కనబడింది. విభీషణుడు మాత్రమే తెల్లని గొడుగు నీడలో ఏనుగుపై వెళ్ళడం గోచరించింది. ఇంకో దృశ్యం కనబడింది సుమా. లంకా దృష్టా మయా స్వప్నే రావణేనాభిరక్షిత దగ్ధ
ఏనుగుపై వెళ్ళడం గోచరించింది. ఇంకో దృశ్యం కనబడింది సుమా. లంకా దృష్టా మయా స్వప్నే రావణేనాభిరక్షిత దగ్ధ రామస్య దూతేన వానరేణ తరస్వినా. మహావేగవంతుడైనటువంటి రామదూత అయిన ఒక వానరుడు లంకని తగలబెట్టడం నాకు కనబడింది. ఆయన ఇంకేం చేయలేదు, పైన కొమ్మ మీద కూర్చుని వింటున్నాడు. ఇవన్నీ స్వప్న వృత్తాంతం చెప్పి మొత్తానికి సారాంశం అర్థమైంది కదా. ఇవాళ మనకు కాలం అనుకూలించింది కదా అని విజృంభించరాదు. మనది కాని కాలం మళ్ళీ వస్తుంది, అప్పుడు ఏమవుతావు తెలుసుకో. కనుక నవ్వుతూ చేసిన దానికి ఏడుస్తూ అనుభవించాలని సామెత ఉంది కదా. ఇవాళ అనుకూలమైన కాలం ఉంది కదా అని విజృంభిస్తే ప్రతికూలమైన కాలంలో దాని దుస్థితి అనుభవించక తప్పదు అని ఎప్పుడైతే ఆమె హెచ్చరించిందో వెంటనే రాక్షసులు భయంగా చూశారటండి సీతమ్మని. ఇందాక భయపెట్టి చూశారు, ఇప్పుడు భయంగా చూశారు. ఇక్కడ అది చూస్తూ ఉంటే అప్పుడు అంటోంది త్రిజట. ఏమి మాట చెప్పిందండి, అత్యద్భుతమైనటువంటి మాట. ఇక్కడ త్రిజట నోట పలికినటువంటి శక్తితత్వం. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజా అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. ఈ శ్లోకం అత్యద్భుతమైన శ్లోకం ఇది. ఇవే రామాయణంలో రహస్య శ్లోకాలుగా భావిస్తారు. సీతమ్మని మహాలక్ష్మిగా, రాముని విష్ణువుగా భావించి ఉపాసించే సత్పురుషులు వారికే ఈ భావం తెలుస్తుంది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ. భయంతో అందరూ వణుకుతున్నారు కదా, అందుకు చెప్తోంది భయపడకండి. ఎన్ని మాటలన్నీ ఎంత క్షోభ పెట్టినా ఒక్కసారి నమస్కరించి అమ్మా క్షమించు అని దండం పెడితే వెంటనే దయ చూపించే తల్లి ఈవిడ. అసలు ఈవిడ అనుగ్రహిస్తే రాక్షసులకి ఏర్పడిన మహాభయం నుంచి ఈవిడ రక్షించగలదు. అలం ఏషా పరిత్రాతుం. అలమేషా పరిత్రాతుం అంటే రక్షించడానికి ఈవిడే చాలు మనకి. దేని నుంచి రక్షించడానికి? మహతో భయాత్, మహాభయం నుంచి రక్షించడానికి ఈ తల్లి యొక్క అనుగ్రహం చాలు. అందుకే పాదాలు పట్టుకోండి. అరే ఇన్ని మాట్లాడని దయ చూపిస్తుందా అంటే పాపం పిచ్చి తల్లి, దయామయురాలు. ఒక్కసారి పాదాలు పట్టుకుని అమ్మా క్షమించంటే చేసిన అపరాధాలన్నీ క్షమిస్తుంది. అటువంటి తల్లి ఈవిడ. ఎంత చక్కగా అర్థం చేసుకుందండి త్రిజట, ఎంత చక్కగా చెప్పింది. కానీ ఇందులో దాగినటువంటి వైదికార్థం పరిశీలించాలి. మహతో భయాత్ అనేటువంటి ఒక టర్మ్ అది. అది ఎక్కడ వాడబడుతుంది అంటే వేదాంత భాషలో వాడబడుతుంది. మహతో భయాత్ గొప్ప భయం అన్నాడు. గొప్ప భయం అంటే ఏంటంటే అవిద్య. వేదాంత శాస్త్ర ప్రకారంగా గొప్ప భయం అంటే అవిద్య. ఇది సరిగ్గా తెలుసుకోవాలంటే మళ్ళీ భగవద్గీత శరణ్యం. ఎందుకంటే మన గీతాశాస్త్రం ప్రమాణం కదా. ఇందాక స్థితప్రజ్ఞలు అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తాడు స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఆ త్రాయతే మహతో భయాత్ అనే మాట సరిగ్గా ఇక్కడ వచ్చింది. అలమేష పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. భయాలు అనేవి ఉంటాయట. మహద్భయం అని ఒక భయం ఉంటుందిట. అయితే అది ఎవరో అదృష్టవంతుడికి కలుగుతుంది. ఇక్కడ ఎందుకంటే భయం కలగాలన్నా అదృష్టం ఉండాలండి. ఎందుకంటే గిచ్చితే నొప్పి తెలిసిందంటే ఆరోగ్యం ఉందని అర్థం. గిచ్చినా నొప్పి తెలియట్లేదండి అంటే అది గర్వించుకుని అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటారు. అలాగే భయం కలగాలట. ఆ భయం ఏమిటంటే నీ నరసింహాకృతి చూచి నే వెరవా దుర్వార క్రూర దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయం చేయవే అన్నాడు ఎవరు? ప్రహ్లాదుడు. భయపడాల్సిన వస్తువు ఒకటి ఉంది, అదేమిటి? సంసారం, అవిద్య. జీవుడిని ఎన్ని జన్మల నుంచి చుట్టుపెట్టిందో అది. అరే అది ఇంకా భయం అనిపించలేదు అంటే ఇంకా బోల్డ్ జన్మలు ఉన్నాయని అర్థం. అరే అవిద్య నుంచి బయటపడాలి, ఎంత భయంకరమైనది ఇది. సత్యం కాని సత్యం అనుకునేటట్టు అసత్యాన్ని సత్యంలా భ్రమింపజేస్తూ కిందకి తోసేస్తూ జన్మ పరంపరలోకి పడేస్తున్న అవిద్య పోవాలని ఇంకానే కనిపించట్లేదా? అవిద్య పట్ల భయం కలగలేదా నీకు? కలిగితే సంసార కూపం అతి ఘోరం అగాధమూలం అంటావు. అటువంటి భయంకరమైన అవిద్యారూపమైన సంసారం అనే భయం నుంచి బయటపడాలి అంటే జగన్మాత అయిన ఆ తల్లి పాదపద్మాలను ఆశ్రయిస్తేనే అవిద్య నుంచి బయటపడి ముక్తి పొందుతావు. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే నీకు ముక్తి దొరకదు. అరే అంత భయంకరమైన అవిద్య ఈవిడ వల్ల పోతుందంటే అలం ఏషా పరిత్రాతుం మహతో భయాత్. ఆ తల్లి అనుగ్రహం వల్ల పెద్ద పెద్ద భయాలే పోతాయి. ఇంకేమున్నది ఇక్కడ? పెద్ద భయం అంటే అవిద్యా భయం, సంసారబంధమనే భయం. దాని నుంచి బయటపెడుతుంది. ఎంత అర్థం ఉందండి ఇక్కడ. ఎందుకంటే వాడు బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, ఆ స్వరూపిణి. అది ముక్తినివ్వడానికి వచ్చిన విద్య, అవిద్య నుంచి బయటపెట్టే విద్య, ఆ స్వరూపం ఈవిడ. అది అండి ఇందులో రహస్యం. అందుకే ప్రణిపాత ప్రసన్న ప్రణంతుం స్తోతుం వా కథమ కృత పుణ్య ప్రభవతి.
ప్రణిపాత, శరణాగతుల వాలి. ఇది మొత్తం ఉపాసనలో వాడే, ఉపనిషత్తుల్లో వాడే శబ్దజాలం ఎక్కడుంది తప్ప మామూలు సాహిత్య పదాలు కావివి. అందుకే రామాయణాన్ని దయచేసి మామూలు సాహిత్యంతో చూడవద్దు. వాల్మీకి ఇది వేదం 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 అని చెప్పాడు కనుక వైదిక సంస్కారంతో పరిశీలిస్తే సీతారాములు ఉపాస్య దేవతలను దర్శించాలి. ఇక్కడ త్రిజట చెప్పింది ఆ విషయం. ఆ తల్లి సీతమ్మని పరుషవాక్యాలు అనకుండా పక్కన కూర్చుంది. ఆ ఒక్క పుణ్యం చేత ఆవిడికి స్వప్న రూపంగా సత్యం దర్శనమిచ్చింది. ఇంకేమున్నది ఇక్కడ? అందుకే ఈ మాటని చెప్పింది, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ. ఈ ధైర్యం చేతనే ఒక్కసారి ఆ సీతమ్మతో మొరబెట్టుకుంటే చాలండి, ఆవిడే రక్షిస్తుంది. లేదండి రాముడు చెయ్యి వేయాలంటే ఆయన వేయాలని ఆవిడ చెప్తే వేస్తట. రామా నీచేనేమి కాదుగా, సీతా భామకైన చెప్పరాదుగా, సామాన్యులు నన్ను సకల బాధలు పెట్ట, నా మొరాలించు మోమైన చూడవు, రామా నీచేనేమి కాదురా, సీతా భామకైన చెప్పరాదురా అని అన్నాడు మహానుభావుడు రామదాసు. అందుకే నన్ను బ్రవమని చెప్పవే సీతమ్మ తల్లి, ఆ మాటతో రక్షించాడు. అందుకే అలమేషా పరిత్రాతం, ఈవిడ చాలు మనల్ని మహాభయం నుంచి కాపాడడానికి. ఈవిడ చాలు. పాదాల మీద పడండి, ఒక్కసారి పాదాల మీద పడితే ప్రసన్నురాలవుతుంది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతం రాక్షస్యో మహతో భయాత్. మన పుటకలన్నీ రాక్షస పుటకలే, జుగుప్సాకరమైన పుటకలే. అయినప్పటికీ రాక్షసులమైన మనల్ని కూడా శరణు వేడితే అవిద్య నుంచి బయటకు తీయగలిగే తల్లి ఈవిడ. అంటే అధములమైన ఆశ్రయిస్తే అనుగ్రహించే తల్లి, ఇది దీనిలో ఉన్న భావం. అందుకే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవకర్త ఇమాం కృపయాదేవి శరణాగత వత్సలే అనుకోవడానికి చక్కగా సరిపోయింది కదా ఇక్కడ. ఈ శ్లోకం అంత బరువైన శ్లోకంగా అమ్మ భక్తుడికి అనిపిస్తుంది. ఈ విధంగా చెప్పగానే అర్థసిద్ధింతు వైదేహ్య పశ్యామ్యహముపస్థితాం, నా స్వప్నంలో కనబడిన వాటి బట్టి సీతాదేవికి మనోరథ సిద్ధి జరుగుతుంది, రావణునికి వినాశం ఏర్పడుతుంది, రామచంద్రమూర్తికి జయం కలుగుతుంది, ఇది తథ్యము అని చెప్పిన వెంటనే రాక్షసుడు సద్దుమణికి ఎక్కడి వారక్కడ కొంచెం సర్దుకొని నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఇప్పుడు శాంతి ఏర్పడింది అక్కడ. కానీ గుసగుసలు పోతున్నాయట కొన్ని కుర్ర రాక్షస స్త్రీలు. ఈ ముసలిదానికి ఈ మధ్య బాగా తినదరక్క ఏవో కళ్ళు వస్తాయి, కళ్ళన్నీ జమిపోతాయి ఏమిటి ఇలా అనుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇంకొక ఆవిడ కోతి వచ్చి లంక కాల్చిందిట. ఎక్కడైనా జరుగుతుందా ఇదండి ఇక్కడ? అందరూ రావణ లంకను కోతి తగలబెట్టమా? అసలు లంకను తగలబెట్టగల కోతులున్నాయా? మాకు తెలుసు ఒక్కడున్నాడు, వాలి అంటారు వాడిని. ఆ వాలి ఒక్కడే మా అందరికీ తెలిసిన గొప్ప కోతి. ఆ కోతి అంటే రావణుడికి కూడా కొద్ది భయం. ఆ వాలి ఎప్పుడు వచ్చి పని చేయడు, ఎందుకంటే వాలి రావణుడికి మిత్రుడు కనుక లంకను తగలబెట్టాడు. మరి లంకను తగలబెట్టగల కోతి ఇంకెక్కడున్నది? అంత కోతి మరల అగుపింపవలెనన్న శివుడు కోతి రూపు చందవలయు. మళ్ళీ అంత కోతి రావాలంటే శివుడు కోతి రావాలన్నట్టు రాక్షస స్త్రీలు. వచ్చి కూర్చున్నాడని తెలియలేదు, ఆ కూర్చున్న ఆయన సమయం కోసం చూస్తూ కూర్చున్నాడు మహానుభావుడు. ఇప్పుడు సమయం రాబోతూ ఉన్నది. ఈ విధంగా చెప్పగానే అర్థసిద్ధింతు వైదేహ్య పశ్యామ్యహముపస్థితాం, నా స్వప్నంలో కనబడిన వాటి బట్టి సీతాదేవికి మనోరథ సిద్ధి జరుగుతుంది, రావణునికి వినాశం ఏర్పడుతుంది, రామచంద్రమూర్తికి జయం కలుగుతుంది, ఇది తథ్యము అని చెప్పిన వెంటనే రాక్షసుడు సద్దుమణికి ఎక్కడి వారక్కడ కొంచెం సర్దుకొని నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఇప్పుడు శాంతి ఏర్పడింది అక్కడ. కానీ గుసగుసలు పోతున్నాయట కొన్ని కుర్ర రాక్షస స్త్రీలు. ఈ ముసలిదానికి ఈ మధ్య బాగా తినదరక్క ఏవో కళ్ళు వస్తాయి, కళ్ళన్నీ జమిపోతాయి ఏమిటి ఇలా అనుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇంకొక ఆవిడ కోతి వచ్చి లంక కాల్చిందిట. ఎక్కడైనా జరుగుతుందా ఇదండి ఇక్కడ? అందరూ రావణ లంకను కోతి తగలబెట్టమా? అసలు లంకను తగలబెట్టగల కోతులున్నాయా? మాకు తెలుసు ఒక్కడున్నాడు, వాలి అంటారు వాడిని. ఆ వాలి ఒక్కడే మా అందరికీ తెలిసిన గొప్ప కోతి. ఆ కోతి అంటే రావణుడికి కూడా కొద్ది భయం. ఆ వాలి ఎప్పుడు వచ్చి పని చేయడు, ఎందుకంటే వాలి రావణునికి మిత్రుడు కనుక లంకను తగలబెట్టాడు. మరి లంకను తగలబెట్టగల కోతి ఇంకెక్కడున్నది? అంత కోతి మరల అగుపింపవలెనన్న శివుడు కోతి రూపు చందవలయు. మళ్ళీ అంత కోతి రావాలంటే శివుడు కోతి రావాలన్నట్టు రాక్షస స్త్రీలు. వచ్చి కూర్చున్నాడని తెలియలేదు, ఆ కూర్చున్న ఆయన సమయం కోసం చూస్తూ కూర్చున్నాడు మహానుభావుడు. ఇప్పుడు సమయం రాబోతూ ఉన్నది. తెచ్చట స్వప్న వృత్తాంతం చెప్పడమే కాకుండా వెంటనే సీతమ్మను చూపిస్తూ రాక్షస స్త్రీలతో కొన్ని మాటలు చెప్పినది. ఈ స్వప్నం బట్టి ఈమెకు మేలు జరగబోతున్నది అని మనకు తెలుస్తున్నది. వాటికి సూచనలు ఈమె శరీరంలో చూడండి మీకు కనిపిస్తాయి. వెంటనే కొన్ని శుభ సూచనలు చూపిస్తున్నది. దీన్ని బట్టి రామాయణ కాలం నాటికే ఈ శకునములు సూచనలు ఎలా ఉండేవో తెలుస్తుంది. యుద్ధకాండలో అరణ్యకాండలో కూడా ఇలాంటివి కనబడుతుంటాయి. వీటి బట్టి ఆనాడు
భారతీయులకు ఉన్నటువంటి నమ్మకాలు కానీ శకునములు ఇత్యాది విషయములు కానీ రామాయణ కాలం నాటికి ఏ విధంగా ఉన్నాయని మనకు స్పష్టమవుతూ ఉంటుంది. ఈమె ఎడమ కన్ను అదురుతోంది, గమనించారా? ఇదొక శుభ సూచకం. త్వరలో ఈమె శుభవార్త వినబోతున్నది అనేదాన్ని సూచిస్తున్నది. నిమిత్తభూతమే తత్తు శ్రోతుమస్యా మహత్ప్రియం దృశ్యతే చ స్ఫురచక్షు పద్మపత్రమివాయతం. అంతేకాదు ఎడమ భుజము కాస్త అదురుతోంది, గమనించారో లేదో? ఇది కూడా శుభసూచకం సుమ. ఎందుకంటే స్త్రీలకి ఎడమ భుజము ఎడమ కన్ను అదరడం శుభసూచకం. అదేవిధంగా ఈమె ఎడమ తొడ కూడా కంపిస్తూ ఉన్నది. కాబట్టి త్వరలో శ్రీరాముడు ఈమె ముందు ప్రత్యక్షమవుతాడు. ఇది సూచనగా రాఘవం పురతస్థితం, తన ఎదురుగా ఉన్నటువంటి రాముని ఈమె చూస్తున్నదా అనిపిస్తూ ఈ శుభసూచనలు గోచరిస్తున్నాయి. ఇలా అంటూ ఉంటే పైన చెట్టుపై ఒక గూటిలో పక్షి ఆ సమయంలో కూసిందిట. ఎంత రమ్యమైన భావం అండి ఇక్కడ. పక్షీచ శాఖా నిలయం ప్రవిష్ట పునఃపునశ్చోత్తమ సాంత్వవాది సుస్వాగతాం వాచముదీరయాన పునఃపునశ్చోదయతీవ హృష్ట. ఆ చెట్టు కొమ్మపై గూటిలో ఉన్నటువంటి పక్షి మధురంగా మాటిమాటికి ఆగి ఆగి కూస్తున్నటువంటి ఆ తీరు ఎలా ఉన్నది అంటే, నువ్వు భయపడకు అని ఓదార్చుతున్నట్లుగా ఉన్నది. సాంత్వవాది, ఓదార్చుతున్నట్లుగా ఉన్నది. అంతేకాదు రామచంద్రమూర్తికి స్వాగతవచనం పలుకుతున్నట్లుగా ఆ ధ్వని ఉన్నది. ఇప్పుడు ఒక పక్షి కూత విన్నాం, ఆ పక్షి కంటే మధురంగా పలికేవాడు కూడా ఉన్నాడు చెట్టు మీద. వాడి కూత తర్వాత వింటాం. ఇప్పుడు ఆ పక్షి యొక్క మధురమైన కూత. ఇవి తెలుసుకోగానే సీతమ్మకి ఆ స్వప్న వృత్తాంతం, ఈ కనబడుతున్న శుభశకునాలు, వీటితో ఒక ధైర్యం కలిగింది, ఒక సంతోషం కలిగింది. అప్పటికే ఈ రాక్షస స్త్రీలందరూ భయంతో చూసి నమస్కరిస్తున్నారు. అమ్మ మమ్మల్ని ఏమీ కోపగించుకోక తల్లి అనే భావం దానిలో ఉన్నది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మదాని. ఇప్పుడు ఆ తల్లి వారందరికీ సమాధానం చెప్తోంది సీతమ్మ. ఆ చెప్పేటప్పుడు ఎలా అంటే, ఒకవైపు తన భర్త విజయం సాధిస్తాడు అని భావం వల్ల కలిగిన ఆనందం ఒకవైపు, వీరందరూ నమస్కరిస్తూ ఉంటే ఒక విధమైన బిడియం ఏర్పడింది ఆ తల్లికి. తతస్సా హ్రీమతి బాల భర్తుర్విజయహర్షిత అవోచద్యది తత్తథ్యం భవేయం శరణం హివహ. తల్లి అభయమిచ్చిందండి. ఇప్పుడు త్రిజట చెప్పిన స్వప్న విశేషాలు నిజమైతే మీ అందరికీ నేను అభయం ఇస్తున్నాను అన్నది ఆ తల్లి. మొత్తానికి తల్లి అభయవచనం రాక్షస స్త్రీలకు లభించింది. అటుపై ఎవరు మానాల వాళ్ళు అమ్మపై సదభిప్రాయం సంపాదించుకుని మనస్సును కుదురుపరుచుకుని నిద్రకు ఉపక్రమించారు రాక్షస స్త్రీలు. ఎంత శుభసూచనలు కనిపించినప్పటికీ కూడా దుఃఖము యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉండడం చేత కొంతసేపు ఆనందం ఉండి మళ్ళీ అది లోపలికి వెళ్ళిపోయి దుఃఖభావమే పైకి వచ్చింది ఆ తల్లికి. దానితో ఇంతవరకు జరిగిన సంఘటనలు ఒక్కసారి పరామర్శ చేసుకుంటే 10 నెలలు జరగని అద్భుతం ఇప్పుడు 2 నెలల్లో ఏం జరుగుతుంది? ఏదో నా ఊరట కోసం త్రిజటి ఇవన్నీ చెప్పుంటుంది కానీ జీవితం దుర్భరమే. రామచంద్రమూర్తి నిజంగా వచ్చి నన్ను రక్షిస్తాడా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. 10 నెలలుగా జరగని అద్భుతం 2 నెలల్లో జరుగుతుందా? వాడికి పెట్టింది గడువు 2 నెలలే. ముందు సంవత్సరం గడువు పెట్టాడు, అందులో 10 నెలలు అయిపోయింది, ఇంక 2 నెలలు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు నా శరీరాన్ని విడిచిపెట్టడమే సరి అయిన మార్గం అనిపిస్తుంది. తర్వాత 2 నెలల తర్వాత వాళ్ళు నన్ను సంహరిస్తారు. ఎందుకంటే అంతఃపురానికి వెళ్ళడం అనేది కళ్ళ. ఇంకా నన్ను ఎక్కడికి తీసుకెళ్తారు? వంటశాలకి. వాళ్ళ చేత సంహరింపబడక ముందే నన్ను నేను సంహరింపజేసుకుంటే మంచిదే అని భావం కలిగింది ఆ తల్లికి. సాజీవితం క్షిప్రమహం త్యజేయం విషేణ శస్త్రేణ శితేన వాపి విషస్య దాతా నహి మేస్తి కశ్చిత్ శస్త్రస్య వా వేష్మని రాక్షసస్య. సాధారణంగా ఇలాంటి దుఃఖంలో ఉన్న వాళ్ళకి ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఉండే పరికరాలు అవి దగ్గర ఉంచట. అందుకే నాకు ఇక్కడ విషం ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, అందుబాటులో శస్త్రము లేదు. ఏ విధంగా నేను ఇప్పుడు మరణించాలి అని ఆలోచించి వెంటనే ఒక భావం తట్టింది ఆ తల్లికి. శోకాభితప్త బహుధా విచింత్య సీతాత వేణ్యుద్గ్రథనం గృహీత్వా ఉద్బధ్య వేణుద్గ్రథనేన శీఘ్రం అహం గమిష్యామి యమస్య మూలం. ఉద్బధ్య వేణ్యుద్గ్రథనేన, పెద్ద జడ అమ్మవారిది. సీతమ్మ జడ అని ప్రత్యేకం కదా. ఆ జడ గురించి ఎంత వర్ణన చేశాడండి. ఆ జడని తీసుకుంది, పెద్ద జడ. దీనితో నేను ఉరివేసుకుని శరీరం చాలిస్తాను అని సంకల్పించుకుని ఎప్పుడైతే తన కంఠానికి చుట్టుకుని ఆ చెట్టుకు పైభాగం పెడదామని నిర్ణయించుకుని చెట్టుకు చేరబడి నిలబడిందో అప్పుడు ఆ తల్లికి ఎడమ కన్ను అదిరింది అనే దాన్ని చూపిస్తున్నారు. శుభసూచన.
తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం. వాల్మీకి కవిత్వంలో ఎన్ని అద్భుతాలు అంటే కేవలం కవితా దృష్టితో రామాయణం చూస్తే అదొక అందం. ఎందుకంటే వాల్మీకి కవిత్వాన్ని జాగ్రత్తగా చూస్తే వాల్మీకిని మించిన కవి ఇప్పటి వరకు పుట్టలేదని ఎవడైనా అంగీకరిస్తారండి. ఇందులో అతిశయోక్తి ఏం లేదు. అందుకే ఒక్క వాల్మీకి దక్క అన్యుడెవడు సుఖ విశబ్దవాచ్యుడు అంటారు విశ్వనాథ వారు. ఈ సంసారం ఇదెన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్పగలదా అన్నారు. ఇక్కడ ఎన్ని జన్మలెత్తినా మనం వాల్మీకి రుణం తీర్చుకోలేం. ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుందంటే రామాయణం చదివితే. చదవకపోతే ఇగ్నోరెన్స్ ఇస్ ద బ్లిస్ అని అలా బతికేవచ్చు. కొంచెం రామాయణం ఒక్కసారి చదివితే ఇన్నాళ్ళు రామాయణం చదవకుండా బ్రతుకు వ్యర్థం చేసుకున్నామని ఏడవాలండి. అలా ఏడిస్తే పాపాలు పోతాయి. ఆ ఏడుపు కూడా రాకుండా కుదరపోతూ ఉంటారు. ఎందుకంటే రామాయణం చదవనప్పుడు వాడు భూభారం కింద లెక్క, అందులో ఏమి సందేహం లేదు, అతిశయోక్తి అనట్లేదు. చదివితే తెలుస్తుంది. రామాయణం చదివితే ఎటువంటి గ్రంథం ఇది, లభించినటువంటి సంస్కృతులు పుట్టడం మనం చేసుకున్నటువంటి అదృష్టం, అందులో సందేహం లేదండి. ఇక్కడ ఎటువంటి కవిత్వం. ఇప్పుడు ఈ కవిత్వాన్ని పరిశీలిద్దాం. అమ్మవారి ఎడమ కన్ను ఎలా అదిరింది అంటే మీనాహతం పద్మమివాభితాంబ్రం అన్నారు. పద్మములు వంటి నేత్రములు కదా. చిన్న అదురుడు ఎలా ఉన్నదంటే ఒక కొలంలో పద్మం చక్కగా వెరబూసింది. ఆ క్రింద నుంచి ఒక చేప వెళుతోందట. ఆ వెళుతూ పద్మము యొక్క క్రిందకున్న కాడను తగిలి వెళ్ళిపోయింది. ఈ చేప తగలడం వల్ల పద్మం కదిలింది. ఆ కదులుతున్న పద్మం ఎలా ఉందో అమ్మవారి ఎడమ కన్ను అలా అదిరింది అన్నాడు. ఇక్కడ అంటే కదిలే పద్మం కనబడుతుంది కానీ కదిలించే చేప కనిపించట్లేదు. అలాగే అమ్మవారి ఎడమ కన్ను అదరడం అనే శుభ సూచనం కనబడుతోంది కానీ ఆ ప్రేరణ చేసిన దైవం కనబడట్లేదు అనే భావాన్ని ఇక్కడ చూపించారు. ఇక్కడ అమ్మవారు నిరంతరం రామస్మరణ చేస్తూ కూర్చున్నది కదా. ఆవిడికి రాముడు ఏం చేశాడండి? ఇది పెద్ద ప్రశ్న. ఏం చేసాడేమిటి? ఆవిడికి సరిగ్గా ప్రాణం తీసుకోవాలని బుద్ధి పుట్టినప్పుడు ఆ పని కానివ్వకుండా అనుగ్రహించాడు. అదే కృప. అందుకే భగవంతుడు నిరంతరం కష్టకాలంలో స్మరిస్తూ ఉంటే మన పతనం కాకుండా కాపాడుతుంది భగవద్ అనుగ్రహం. అమ్మవారు చేసిన సాధన ఏమిటి అక్కడ అంటే సంపూర్ణంగా రామస్మరణయే అశోకవనం అనే తపో వాటికలో అమ్మవారు చేసినది. అది తెలుసుకోవాలి. ఇక్కడ అన్నీ అనుకూలించినప్పుడు అనుకూల వాతావరణంలో తపస్సు చేయడం వేరండి. ప్రతికూల వాతావరణంలో తపస్సు చేయడం ఇంకా గొప్ప తపస్సు. అందుకే అటువంటి భయంకరమైన రాక్షస వాతావరణంలో ఆ తల్లి అంత భయం కలిగించే పరిస్థితుల్లో కూడా నిరంతర రామస్మరణ, రామధ్యానం ఆవిడ విడిచిపెట్టలేదు. అది గొప్పది. అందుకే అన్నమాచార్యులు గొప్ప మాట అంటారు, తపమే విరహపు తాపమని. ఆ రామచంద్రుని విరహంలో అమ్మవారు బాధపడ్డం అన్నది అది విరహ తాపం కాదుట, అది రామార్థం చేస్తున్న తపస్సు అని చెప్పారు. ఇక్కడ భగవద్విరహం తపస్సు. లోకంలో మిగిలిన వాటి గురించి విరహం తాపం, భగవద్విరహం తపస్సు. అది విరహాశక్తి అనేటువంటిది అత్యద్భుతమైన భక్తిగా నారదులు వారు భక్తి సూత్రాల్లో చివరిలో చెప్తూ కాంతాశక్తి, సక్షాశక్తి ఇవన్నీ చెప్తూ విరహాశక్తి ఉత్కృష్ట భక్తిగా చెప్పారు. ఎందుకంటే విరహాశక్తిలో నిరంతర చింతన ఉంటుంది. వ్యక్తి దగ్గర ఉండరు కానీ చింతన రూపంలో నిరంతరం ఉంటుంది కనుక అన్నిటికంటే గొప్పది విరహాశక్తి. పైగా ఇంకా నీ వియోగం నేను తట్టుకోలేను, నువ్వే నాకు కావాలనే తపన భక్తిలో ఎంత గొప్పదో ఆలోచించాలి. ఇక్కడ ఆ వియోగ కాలంలో చింతన రూపంలో భగవంతుడి సన్నిధిగా ఉంటాడు. అదే సమయంలో ఆయన పొందాలనే నిరంతర తపన అనేక జన్మల నుంచున్న కర్మ సంచయాన్ని దగ్ధం చేస్తుంది. ఇక్కడ దానితో జీవుడు శుద్ధమే ముక్తి పొందుతాడు. ఇది అర్థం కావడం మహా కష్టం అండి. అందుకే విరహాశక్తి, విరహభక్తి చాలా గొప్పది. ఉగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేణమే అంటాడు చైతన్య మహాప్రభు. అంతేకాదు చైతన్య మహాప్రభు ఇంకో మాట అంటాడు, సంయోగం కంటే వియోగం చాలా గొప్పదయ్యా. సంయోగంలో నువ్వు నాకు ఒక్క చోట నా ముందు కనబడతావు, వియోగంలో అన్ని చోట్ల నువ్వే కనబడతావు అన్నారు. ఇక్కడ నిరంతర చింతన అనే యోగం వస్తుంది కనుక వియోగ యోగం ఆ మాట చాలా మంచి పదం. భగవద్వియోగ యోగం అది ఎంతమంది అనుభవిస్తున్నారండి. అరే ఆయన్ని పొందకుండానే గడిపేస్తున్నామే, ఆయన స్మరించకుండానే రోజులు వెళ్ళిపోతుంటే అయ్యో అనిపించట్లేదే. ఆ బాధ కలిగితే వాడు ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా ఆయన దగ్గరికి వెళ్ళడానికి అర్హత సంపాదించుకున్నాడు అని అర్థం. లేనివాడు ఇంకా ఎన్ని జన్మల దూరంలో ఉన్నాడు. సీతమ్మ ఆ వియోగ యోగాన్ని అంత చక్కగా చూపిస్తున్నది. తపమే విరహపు తాపమని అని అన్నమయ్య మాట సీతమ్మ యొక్క విరహ రూప తపస్సుని చూపిస్తున్నది. భగవద్విరహం తపస్సు అవుతున్నది, విషయ విరహం కాదు, అది విషమే. అది ఇక్కడ అందుకు ఆ విరహ యోగం ఆ తల్లి నిరంతర రామస్మరణ వల్ల లభించిన ఫలం ఏమిటయ్యా అంటే భగవంతుడి అనుగ్రహం అనేది ఎలా ఉంటుందంటే
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇంకా శరీరాన్ని చాలించాలి అనుకున్నప్పుడు భగవాన్ కృప ఎలా వచ్చినది అంటే ముందు శుభ సూచనల రూపంలో వచ్చింది, తర్వాత మరో రూపంలో పైన ఉంది, అనుగ్రహించబోతున్నది ఇక్కడ. ఆ సమయంలో హనుమత్ స్వామి చూశాడు, ఇప్పుడు కానీ నేను సీతమ్మని ఓదార్చకపోతే ఇంత ప్రయత్నము వ్యర్థమవుతున్నది అంటూ ఆ నిర్ణయంతో ఇంకా సమాశ్వాసయుతం భార్యాం పతిదర్శన కాంక్షిణీం, పతిని చూడాలనే కాంక్షతో ఉన్నటువంటి ఈమెను ఇప్పుడు నేను ఓదార్చడం యుక్తము. అలాగా ఓదార్చకుండా తిరిగి వెళ్ళినట్లయితే నా ప్రయాణం వ్యర్థమైపోతుంది. ఇప్పుడు 2 పనులున్నాయి నాకు. ఈమెను ఓదార్చాలి, ఈమె వార్త చెప్పి ఆయన్ని ఓదార్చాలి. ఒక 2 వాక్యాలు అంత చక్కగా చూపిస్తారంటే వాల్మీకి, యుక్తం తస్య అప్రమేయస్య సర్వసత్వ దయావతః సమాశ్వాసయితం భార్యాం పతిదర్శన కాంక్షిణిం. ఈ శ్లోకం చాలా అందమైన శ్లోకం. అప్రమేయుడు, సర్వజీవుల పట్ల దయ కలిగిన వాడు అయిన రామచంద్రమూర్తి యొక్క భార్య ఈమె. రాముని యొక్క విశేషణం ఎంత చక్కగా చెప్పాడో, దైవ లక్షణం. ఒకడు అప్రమేయుడు, అప్రమేయ శబ్దం పరబ్రహ్మకి తప్ప దేనికి వాడరు. రెండవది దయావతః, దయ కూడా భగవంతుడి దగ్గరే పూర్ణంగా ఉంటుంది. మానవుల దయ మోహము భ్రాంతి మొదలైన భావాలతో కలిసిపోయి ఉంటుంది. ఏది దయో తెలియదు, ఏది మోహమో తెలియదు. కానీ భగవంతుని దయే ఉత్కృష్టమైనది. అందుకే ఈశ్వర లక్షణం 2 ఇక్కడ. అప్రమేయస్య సర్వసత్వ దయావతః, ఏదో ఒక మనుష్యుల పట్ల కాదు సర్వజీవుల పట్ల దయ కలిగినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క భార్యని ఓదార్చాలి. ఆవిడ స్థితి ఎలాంటిది? పతిదర్శన కాంక్షిణి. ఇక రాముడి స్థితి ఏమిటి? స మహాబాహు పూర్ణచంద్ర నిభానన, పూర్ణచంద్రుని వలె ప్రకాశించేటువంటి రామచంద్రమూర్తి. ఆయనకున్న లక్షణం ఏంటి? ఈవిడికైతే పతిదర్శన కాంక్షిణి, ఆయన లక్షణం సీతాదర్శన లాలస. అటువంటి ఆయన్ని సమాశ్వాసయిత న్యాయ సీతాదర్శన లాలస. అటువంటి స్వామిని ఓదార్చడం న్యాయం. కనుక ఇప్పుడు ఈవిడిని ఓదార్చాలి, అక్కడ ఓదార్చాలి. ఇప్పుడు కానీ నేను ఈవిడిని ఓదార్చకపోతే ప్రమాదం కూడా ఉన్నది. అదేమిటంటే ఈమె తన జీవితాన్ని చాలిస్తుంది. సర్వథా నాస్తి సందేహ పరిత్యక్షతి జీవితం. అందుకు పైగా నేను వెళ్ళాక రాముడు సీతమ్మ ఏమంది అని అడిగితే ఏం చెప్తాను? ఏమి అనాలి అంటే నేను ముందేదో అనాలి కదా. నేనంటే ఆవిడ అంటుంది, అన్నదేదో తీసుకెళ్ళాలి. కనుక నేను ఇప్పుడు మాట్లాడి వెళ్ళాలి. సీతా సందేశ రహితంగా నేను ఇక్కడ తొందరపడి వెళితే అసలు రాముని చూపుల ముందు నిలవలేను. ఆ ప్రశ్నార్థకమైన చూపులు ఉంటాయి. పైగా రామకార్యం అనేది మీతో మాట్లాడితేనే పరిపూర్ణమవుతున్నది అని నిర్ణయించుకుని అప్పటికప్పుడు ఆవిడ వెంటనే ఓదార్చాలి. ఆ ముడిపడే లోపలే ఆవిడికి ఎడమకన్ను అదిరినప్పుడు కొంచెం తన వేగాన్ని తగ్గించింది ఆ తల్లి. తొందరపాటును కాస్త తగ్గించి ఆలోచనలో పడింది. ఇప్పుడు ఈయన ఆలోచిస్తున్నాడు పైనుంచి. ఈ క్షణంలో ఆయన ఎన్ని ఆలోచిస్తున్నాడంటే మనం వివరించడానికి అంత సమయం పడుతుంది, కానీ ఆయన ఆలోచించడానికి అంత సమయం పట్టలేదు. క్షణంలోనే ఆలోచించాడు. ఇప్పుడు ఈమెను ఓదార్చాలి అంటే ముందు ఈవిడ దృష్టిని మరల్చాలి అంటే మళ్ళీ ఇప్పుడు బెంబేలెత్తేటట్టు కాకుండా మాట్లాడాలి అంటూ విషయం నిర్ణయించుకున్నాడు, భాష నిర్ణయించుకున్నాడు. 2 ఆశ్చర్యకరమైన అంశం. విషయం ఏమిటంటే రామకథ చెప్పాలి అనుకున్నాడు. ఎందుకంటే ఇందులో ఒక మాట ఉన్నది, మనసుకు వేదన కలిగినప్పుడు నిజమైన మందు రామకథే. ఇది తెలుసుకోవాల్సినది ఇక్కడ ఎవరికైనా అంతే. ఆ వేదన పోగొట్టే శక్తి రామకథ ఉన్నది. అందుకే సీతమ్మ కూడా రామకథే పారాయణ చేసుకుంది. మనకు కూడా మార్గం చూపిస్తున్నది. దుఃఖంలో రామకథ పారాయణమే నిజమైనటువంటి పరిష్కారము అనేటువంటిది. అందుకు రామకథ వినిపించాలి. రెండవది భాష. ఇప్పటివరకు రావణాసురుడు ఎంత చక్కగా మాట్లాడి విన్నాడు. ఆయన మహాపండితుడు రావణాసురుడు. సంస్కృతంలో గలగలా మాట్లాడి వెళ్ళాడు ఆయన. కనుకనే సంస్కృతంలో మాట్లాడకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ నేను సంస్కృతం ఎత్తుకుంటే ఆయన వచ్చాడేమో మళ్ళీ అనుకుంటుంది. 10 నెలలు విని ఉన్నది ఆవిడ. కనుక మరొక భాష మాట్లాడాలి. ఏ భాష మాట్లాడాలని ఎవరికి ప్రశ్న వస్తుందంటే ఎన్నో భాషలు తెలిసిన వాడికి. తెలిసిందో ఒకటైనప్పుడు నేను ప్రశ్నే రావు. అది మహానుభావుడు యది వాచం ప్రదాస్యామి ద్విజాతిర్వ సంస్కృతాం రావణం మన్యమానామాం సీతా భీతా భవిష్యతి. ఇది తెలియగానే సంస్కృతం కేవలం బ్రాహ్మణ భాష అన్నారు అని కువ్యాఖ్య చేయకూడదు. అంటే సంస్కారము పొందినటువంటి వారి యొక్క భాష సంస్కృతము. ఇది తెలుసుకోవాల్సినది ఇక్కడ. అంటే సంస్కృతం శాస్త్ర భాష. మనం ఈ రోజుల్లో మాట్లాడాలంటే వాడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా అంటే కొంత చదువుకున్న వాడైనా భావం కలుగుతుందో లేదో చెప్పండి ఇక్కడ. అలాగే ఆనాడు సంస్కృతం అనేది ఎవరు మాట్లాడతారంటే శాస్త్రముల యందు నిష్ణాతులు మాట్లాడతారు. ఎందుకంటే సంస్కృతం శాస్త్రాలు చెప్పడానికి అనువైన భాష. అది ఈ మధ్య పాశ్చాత్య పరిశోధకులు నిర్ణయించి నేటి అత్యాధునికమైన కంప్యూటర్లు మొదలైన వాటికి పనికొచ్చే భాష భూమి యందు ఉన్నది సంస్కృతం మాత్రమే అని నిర్ణయించారు. ఇది మనం గర్వించదగ్గ అంశం. అంతర్జాతీయ పరిశోధనా సంస్థ నాసాలో
కొన్ని వేల మంది సంస్కృతం అధ్యయనం చేస్తున్నారన్న వార్త మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది, కానీ అదే సమయంలో గర్వం కలిగించాలండి. సంస్కృతం ఒక జాతికి సంబంధించిన భాష కాదు, సంస్కృతికి సంబంధించిన భాష. అందుకే సంస్కృతం లేకపోతే సంస్కృతి లేదు, తెలుసుకోండి. ఇక్కడ ఇది తెలుసుకునే పరాయివాడు మన దేశం వెన్నుముక మీద దెబ్బ కొట్టడం కోసం మనల్ని మాతృభాష నుంచి సంస్కృత భాష నుంచి దూరం చేశాడు. మనం ఎప్పుడూ వాళ్ళు పాలించేదానికంటే ఇప్పుడు ఇంకా దూరం అయిపోయాం. ఎందుకంటే అమ్మమ్మ భాష కంటే అమ్మ భాషకు కూడా దుస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు తెలుగులో హాయిగా చదువుకునే వాళ్ళు, తెలుగు మాట్లాడగలిగే వాళ్ళే లేరు. ఎక్కడా తెలుగు నాట చెప్పడానికి ఏముంది? ఇలా రామాయణం చెప్తూ మధ్య మధ్యలో ఎందుకయ్యే ఈ బాధ అంటే, మరి ప్రపంచం కనబడకుండా ఊరుకోదే, ఈ బాధ రాకుండా ఊరుకోదే, ఏం చేస్తాం? కనుక భాషను కానీ మర్చిపోతే సంస్కృతి మొత్తం కుప్పకూలుతుంది. కనుక కలిపురుషుడు ప్రపంచాన్ని బాగు చేసే భారతీయ సంస్కృతిని దెబ్బతీస్తే ప్రపంచాన్నంతని పాడు చేయొచ్చని నిర్ణయించుకున్నాడు. దానితో ఆయన వేసిన ప్రణాళిక, కలిపురుషుడి ప్రణాళిక ఏంటంటే మన చేత మన భాష చదివించనివ్వకుండా చెయ్యడం అనేది. అది పరాయి వాళ్ళ పాలనలో కంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దౌర్భాగ్యం మరింత పెరిగింది. ఇది తెలుసుకోండి. ఇక్కడ పరాయి పాలనలో వీడు పరాయి వాడిని స్పృహ ఉంటుంది, మన పాలన అనే భ్రాంతితో పరాయితనం మనల్ని పాలిస్తుంది. ఎప్పుడు జాగృతి చెందుతామో ఏమిటో. ఎందుకంటే మన పిల్లలకి అలాగే వీరావు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఇంగ్లీష్ చదివేసి, మనం ఇక్కడున్నాం, ఇప్పుడు రామాయణం వింటున్నాం, అంతే. ఆలోచించవలసిన అవసరం అండి. సంస్కృత భాష గురించి ఇక్కడ వచ్చింది కనుక కొంచెం ఆవేశపడ్డాం. సంస్కృతం సంస్కారవంతుల యొక్క భాష. ద్విజాతి అంటే ఇక్కడ మనం అనుకునే లౌకికమైన అర్థం చెప్పడమేనే కాదు, సంస్కారం పొందిన వారి యొక్క భాష. పైగా ఇతడు మహానుభావుడు. రావణాసురుడు వేదములో ఒక ఘనపాఠం ఏర్పాటు చేశాడని కూడా కొందరు సంప్రదాయజ్ఞులు చెప్తూ ఉంటారు. అటువంటి మహానుభావుడు ఆయన, గొప్ప శాస్త్రవేత్త అండి. అందుకే ఇప్పుడు నేను సంస్కృతం మాట్లాడితే సీతమ్మ 10 నెలలు వింది కనుక రావణాసుడు మాట్లాడుతున్నాడు అనుకుంటుంది. కనుక ఆ భాష కూడా మాట్లాడకూడదు. పైగా రావణుడు వచ్చి రామకథ చెప్పడు, అందులో సందేహం లేదు. కనుక కథ వాడు చెప్పలేనిది, భాష వాడిది కానిది. అలాంటి భాష ఎంచుకున్నట్ట. చేకొని నేను చెప్పునది చెప్పగ యోగ్యతమంబు. ఏ భాషలో చెప్పాలి అంటే సంస్కృతం చెప్పకూడదని నిర్ణయించుకుని మరో భాష ఎంచుకున్నాడు, లౌకిక భాష. అదేమిటంటే మైథిలీ ప్రాకృత మధ్య మానవుల భాష అయోధ్యకు చుట్టుపట్ల ఈ ప్రాకృత భాషయే మివుల వాడుకనున్నది. పురాణములు ఎందుకు కనబడుతున్న ఒక ప్రమాణాన్ని తీసుకుని విశ్వనాథ వారు కల్పవృక్షంలో స్పష్టం చేశారు ఈ మాటని. మైథిలీ ప్రాకృతం అనే భాషను ఎంచుకున్నాడు ఆంజనేయ స్వామి వారు. ఎందుకంటే హనుమంతుడు అంటేనే ఏమిటో మొదటి శ్లోకంలో మనం మొదటి రోజు చెప్పుకున్నాం. చాలామంది గుర్తుండుంటుంది పొరపాటున. ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిద అన్నాడు. హనుమంతుడు అంటేనే వాక్యకోవిదుడు, మాటలాడడంలో నేర్పరి కనుక బహుభాషలు ఆయనకి తెలుసు. అందుకే ఎంచుకున్న భాష ఏమిటంటే మైథిలీ ప్రాకృతం. మైథిలీ ప్రాకృతం కూడా ఎలాంటిది ఎంచుకున్నాడంటే అయోధ్య చుట్టుపట్ల మాట్లాడే మైథిలీ ప్రాకృతం అంట. అది ఇంకా విశేషమైన అంశం అండి ఇక్కడ. అంటే అమ్మవారి పుట్టింటి భాష అమ్మవారి అత్తవారింట్లో మాట్లాడబడుతున్నది. అంటే అయోధ్యలో మైథిలీ భాష ఎలా ఉంటుందంటే తమిళనాడులో తెలుగు భాషలో ఉండొచ్చు బహుశా, ఆ యాక్సెంట్ కలిసి ఉంటుందంటే ఇక్కడ. అందుకే అమ్మవారికి ఏకకాలంలో అటు పుట్టిల్లు అత్తవారిల్లు గుర్తొచ్చేటట్టు చూపిస్తున్నాడు. అంతకంటే హోమ్లీ ఫీలింగ్ ఇంకేం కలిగిస్తుందండి? ఒక్కసారి లంకను మర్చిపోయేటట్టు చేసేస్తున్నాడు ఆ భాషతో. అంత చక్కగా భాషను ఎంచుకున్నాడు. అందుకే అయోధ్యకు చుట్టుపట్ల ఈ ప్రాకృత భాషయే మివుల వాడుకనున్నది. దీని విన్నచో, ఒకవేళ వింటే శ్రీ కమలాయతాక్షయగు సీత మనస్సు ప్రసన్నమయ్యడిన్. ఈ తల్లి మనస్సు అప్పుడు ప్రసన్నమవుతుందని భాష ఎంచుకున్నాడు, విషయాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు స్వరాన్ని నిర్దేశించుకుంటున్నాడు. వాక్కుని పలికేటప్పుడు కంఠం మీద, శబ్దం మీద ఎంత పట్టు ఉండాలో హనుమత్ స్వామిని చూసి నేర్చుకోవాలండి. ఒక విధంగా చెప్పాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇప్పుడు పెద్ద దాని మీద బోల్డ్ అని పాఠాలు చెప్తూ ఉంటారు. రామాయణంలో హనుమంతుడి పాత్రని బాగా చిన్నప్పటి నుండి నేర్పితే ముందు పిల్లలకి మాట్లాడడం తెలుస్తుంది, వాళ్ళ హృదయం బాగుపడుతుంది, సంస్కారాలు శుద్ధమవుతాయి. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే హనుమంతుడినే ఆదర్శంగా తీసుకోవాలి. అక్కడి నుంచి ఇక్కడికి ఎగిరి, ఇక్కడి నుంచి ఇక్కడికి దుమికినంత మాత్రాన్ని హీరోయిజం కాదు. హనుమంతుడి దగ్గరున్న సర్వసులక్షణాలు పరిశీలించితే అంత సద్గుణశాలి అయిన ఆంజనేయ స్వామి వారు, అంత బలవంతుడు, అంత దీర్ఘాయుష్మంతుడైనటువంటి మహాపురుషుడు. ఆ వాక్కు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ స్వరంపై ఎంత పట్టు ఆయనకి. ఎలా మాట్లాడుతున్నట్టే విశ్వనాథ వారి యొక్క సహాయమే తీసుకుందాం. ఎక్కడో గంధర్వులు దూర తీరముల నుంచి గానము చేయుచుండగా వియత్తరంగముల నుంచి ప్రవహించుచున్నట్లు అన్నారు ఇక్కడ. అంటే ఎక్కడి నుంచో గంధర్వులు గానం చేస్తూ దూరం నుంచి అలా దగ్గరికి వస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అలా గొంతును మార్చేట. పైన చెట్టుకొమ్మ మీద ఉన్నాడు కానీ అక్కడి నుంచి దూరం నుంచి వస్తున్నట్టు స్వరాన్ని అలా తెచ్చి ఇక్కడికి అది వాలేటట్టు చేశాడు. అందుకని హఠాత్తుగా అక్కడైతే నమ్మా రాముడున్నాడు అని ఆవిడ బెదిరిపోవచ్చు. ఆవిడ బెదిరిపోయి పైన చూసి గట్టిగా అరిచింది అనుకోండి, పడుకున్న వాళ్ళందరూ లేచిపోతారు. అందుకే
ఆమెకు మాత్రమే చక్కగా వినబడేటట్లు ఇతర స్త్రీలకు లాలిపాట్లాగా ఉండేటట్టు జాగ్రత్త పడ్డట. ఇంకొక అందమైన విషయాన్ని చెప్తారు విశ్వనాథ వారు, చాలా అత్యద్భుతమైన భావం అది. ఇక్కడ కొన్ని మహావిషయములు చెప్పినప్పుట రసహృదయం ఉన్నవారు ఒకవేళ వాళ్ళకి బడలిక వల్ల దేని వల్ల నిద్ర ఇత్యాదులుంటే మంచి విషయం చెప్తున్నప్పుడు నిద్రపోయి ఉత్సాహంగా వింటారట. అదే సమయంలో హాయిగా కూర్చున్నప్పటికీ మంచి విషయాలు వచ్చినప్పుడు రాజస తామస ప్రవృత్తులు కలిగినటువంటి అసుర లక్షణాలు కలిగిన వారికి ఎక్కడనే నిద్రప్పుడు వస్తుంది. ఇక్కడ ఇది పురాణాల దగ్గర మాట చెప్తే కోపం కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ దీన్ని బట్టి మంచి విషయాలు చెప్పి నిద్రపోయే వాళ్ళందరూ ఆ జాతికి చెందినవారు అన్నానేమో అనుకుంటారేమో. ఎంత చక్కగా చెప్తున్నాడో. అదే రసారామ విహరణశీలురకు అధిక జాగ్రత్త అవస్థా సంధాయకం బగునట్టిదియు రసవిహీన ప్రకృతులకు అధిక నిద్రావస్థను ఘటింపజేయునిదియగు స్వరంబునా. అలాంటి స్వరంతో పలికెట్ట.